హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్లోని సిల్లాజిమ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. లైక్ చేయగానే మీకు హైప్ అనేటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క హై పాయింట్స్ అనేవి కూడా మన యొక్క వీడియోస్కి ఇవ్వండి. వీక్లీ మీకు 3 వీడియోస్కి అయితే హైప్ ఇవ్వచ్చు. ఆ యొక్క 3 వీడియోస్ యొక్క హైప్స్ అనేవి మన యొక్క ఛానల్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మన యొక్క చిన్న ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోయే ముందు మరొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి రీజనింగ్ చాప్టర్ వైజ్గా అండ్ అదేవిధంగా షిఫ్ట్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కూడా. సో ఎవరైతే ఆ యొక్క డేటాను చూడలేదో వాళ్ళకు ఒకసారి రిమైండ్గా ఈ యొక్క కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ యొక్క డేటాను మన యొక్క కోర్సులో కూడా అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో కోర్సులు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలంటే సో మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ లేదా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి srinivasmek.classics.co.in నుంచి మీరు లాగిన్ అయినట్లయితే మీకు అక్కడ లెవెల్ 1 ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ డీటెయిల్స్ లేదా బైనో కోర్స్ కొనని వాళ్ళకి బైనో కనిపిస్తుంది. బైనో అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ ఇక్కడ వ్యూ కోర్స్ అని కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రీజనింగ్ ఓపెన్ చేసి ఇక్కడ రీజనింగ్ పీవైక్యూ మెటీరియల్ క్లిక్ ద మెటీరియల్ అండ్ ఇక్కడ మీకు రీజనింగ్ సంబంధించినటువంటి గ్రూప్ డి యొక్క డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ గా ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫైల్ ని మీ యొక్క పర్సనల్ స్టోరేజ్ తెచ్చుకొని అక్కడ నుంచి మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. మీరు మీ యొక్క డివైస్ ఏదైనా సరే మీరు సిస్టమ్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే పీసీలైనా కానీ లేకపోతే టీవీలైనా స్మార్ట్ టీవీ ఎక్కడైనా మీరు అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సిల్లాజిమ్స్ సార్, ఇప్పుడు సిల్లాజిమ్ మొదలు పెట్టిన మరి ప్రీవియస్ గానే మీరు ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్ పార్ట్ 6 దాకా చెప్పారు కదా, మరి రిమైన్ క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి? సో మనకి ఇప్పుడు టైం అయితే చాలా తక్కువ ఉంది. ఈ విషయం మీ అందరూ కూడా తెలిసిందే కాబట్టి ఆల్రెడీ మనం 125 క్వశ్చన్స్ దాకా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇంకో 125+ క్వశ్చన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీకు రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క పీడిఎఫ్లో అయితే డీటెయిల్ సొల్యూషన్స్ తోటి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోండి. సో ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కాబట్టి టఫెస్ట్ టాపిక్స్ అయినటువంటి కొన్ని టాపిక్స్ని మనం ఈ రోజు నుంచి కవరప్ అయి చేయబోతున్నాం స్పీడ్ మోడ్లో. అంటే అన్ని క్వశ్చన్స్ కవరప్ చేయము, మోడల్కి కొన్ని క్వశ్చన్స్ చొప్పున అండ్ దాంతోపాటు కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల డబుల్ బెనిఫిట్ ఏంటిది అంటే ఆల్రెడీ మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూ కెన్ రీకాల్. అండ్ దాంతోపాటు ఆ యొక్క పీడిఎఫ్లో ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్స్లో కాంప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మీకు ఇక్కడ ఆల్రెడీ కవరప్ చేసేసాం కాబట్టి మీకు దాదాపుగా కవరప్ అయిపోతుంది. దాంతోపాటు మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. మీకు డౌట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి సొల్యూషన్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, లేట్ చేయకుండా ఈ రోజు ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది 2 పార్ట్స్లో వచ్చేస్తుంది. ఈ రోజు పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2 తోటి మనకి ఒక సిల్లాజిమ్స్ అయిపోతాయి. ఆ తర్వాత వెన్ డయాగ్రామ్స్ కూడా ఇంతే స్పీడ్గా అయిపోవడం జరుగుతుంది. ఫస్ట్ మీకు వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత సమ్ హార్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఈ యొక్క మంత్ లాస్ట్ వరకు రీజనింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కూడా ఈ మోడల్లోనే కొట్టేద్దాం. ఓకే, సో ఈ రోజు మనకి ఒక సిల్లాజిమ్ అంటే తెలుగులో మనం త్రిపాద తర్కవాదం అయితే అనడం జరుగుతుంది. సో ఇక త్రిపాద తర్కవాదం అంటే ఏంటంటే మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆ యొక్క స్టేట్మెంట్స్ లో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూజన్స్ లో ఏ కంక్లూజన్ కి ఆ యొక్క డయాగ్రామ్ అనేది సూట్ అవుతుందో దాన్ని మనం చూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అసలు ఈ యొక్క సిల్లాజిమ్స్ లో మనకు మేజర్ గా ఫ్యూ టైప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆ యొక్క టైప్స్ వాటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ యొక్క సిల్లాజిమ్స్ లో టైప్స్ లో కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ ఒకటి వచ్చేసరికి ఆల్. ఓకేనా, ఆల్ అనేటటువంటి మోడల్స్. సో ఆల్ అనేటటువంటి దాంట్లో ఏంటిదంటే అన్ని అనేటటువంటి పదం అనేది మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. ఇది చాలా ఈజీ అన్నమాట. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ దాంట్లో ఇది ఒకటి. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఏలన్నీ కూడా బీలు. అంటే ఏలన్నీ కూడా బీలు అంటే ఎట్లా రాయాలంటే బి దాంట్లో ఏని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అన్ని ఏలు కూడా బీలో ఉన్నాయి అంటే బి అనేది పెద్దగా ఉంది, ఏ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ ఏస్. సో మరి ఇక్కడ అన్ని ఏలు బీలో ఉన్నాయి కదా, మరి బీలన్నీ కూడా ఏలో ఉండొచ్చా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఉన్నాయని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే పాసిబిలిటీస్ ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 100 ఐటమ్లు ఉన్నాయండి, అదే 100 ఐటమ్లు బీలో కూడా ఉన్నాయి అనుకోండి. సో ఏ ఉన్నాయని బీలో ఉంటాయి, బీలో ఉన్నాయని కూడా ఏలో ఉంటాయి. ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. ఓకే, అండ్ నెక్స్ట్ కాదు అంటే ఇక్కడ నాట్. ఓకేనా, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి నాట్ యూనివర్సల్ నెగిటివ్ అంటే అది కాదు. ఏ అనేది బి కాదు, బి అనేది ఏ కాదు. ఇది యాక్చువల్గా మనం 10th లో డిస్కస్ చేసుకున్నటువంటి ఏదైతే సమితులు ఉంటుందో సిమిలర్ టాపిక్. ఇది కొత్తది ఏం లేదు, సేమ్ టాపిక్నే కొద్దిగా లాజికల్గా చేసి ఇచ్చేస్తాడు అంతే. సో ఆల్రెడీ సెట్స్ కానీ ఆ యొక్క డేటా ఐడియా ఉన్న వాళ్ళకైతే సింపుల్ ఈ సమితులు ఇవన్నీ కూడా ఈ యొక్క సిలాజిమ్స్ అనేవి. ఏ అనేది బి కాదు అండ్ దాంతోపాటు బి అనేది కూడా ఏ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో మనకు ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అప్ టు 9 దాకా ఉంది. సో బి దాంట్లో ఏబిసిడి అప్ టు జెడ్ దాకా ఉంది అనుకోండి. ఏలో ఉన్న వస్తువులన్నీ బీలో ఉంటాయా? ఉండవు. బీలో ఉన్న వస్తువులన్నీ ఏలో ఉంటాయా? ఉండవు. అట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
పర్టికులర్ స్టేట్మెంట్స్ అంటే కొన్ని, ఓకేనా, కొన్ని ఏ కొన్ని బిలో ఉంటాయి, బి కొన్ని ఏలో ఉంటాయి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ దాంట్లో కనుక తీసుకుంటే 1 నుంచి 9 దాకా అనుకున్నాం. అండ్ అదేవిధంగా బిలో కనుక తీసుకుంటే ఓన్లీ బేసిస్ సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి అనుకుందాం. సో దీంట్లో ఇక్కడ ఈ రెండిట్ల కామన్గా ఏముంటుందండి, 1, 3, 5, 7, 9 ఈ మాత్రమే ఉంటాయి, ఓకేనా. ఇందులో 1, 3, 5, 7, 9 మాత్రమే ఉంటుంది. మరి 2, 4, 6, 8 ఇవన్నీ కూడా ఇగో దీంట్లో ఉంటాయి, ఓకేనా. ఈ స్పేస్లో ఇక్కడ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్తున్నా ఎట్లా మిక్స్డ్ వస్తుంది, ఎట్లా మనకు వేరియేషన్ వస్తుంది. అండ్ దీంట్లో నెగిటివ్ వచ్చేసరికి పర్టికులర్ ఆల్ ఎఫర్మేటివ్ లేదా పాజిటివ్ అంటే ఈ విధంగా కలిసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పర్టికులర్ నెగిటివ్ అంటే ఇగో ఈ పోర్షన్ మటుకు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటాం, ఇక్కడ 2, 4, 6, 8 అనేటటువంటిది ఎప్పుడు కూడా బేసి సంఖ్య కాదు, ఓకేనా. 2, 4, 6, 8 అనేటటువంటి ఏంటి సరి సంఖ్యలు కదా, సరి సంఖ్యలు బేసి సంఖ్యలు కావు. అట్లాగో ఈ పోర్షన్ కాదు ఎటువంటి, ఇది అవుతుందేమో కానీ ఇది మాత్రం కాదు. సో ఇది అవుతుందేమో కానీ ఇది కాదు. అట్లా చెప్తే అర్థం కాదు, క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మీకే ఫ్రేమింగ్ అర్థమవుతుంది, ఓకే. సో ఇది మనకు బేసికల్గా ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. సో అన్ని రావడము కాదు అంటే ఏది కాదు, కొన్ని అయితే కొన్ని కావు ఇది. సో దీంట్లో మనకు స్టేట్మెంట్స్లో కూడా టైప్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్లో కూడా మోడల్స్ ఎట్లు ఉంటాయి అంటే 2 స్టేట్మెంట్స్ మోడల్, 3 స్టేట్మెంట్స్ మోడల్, 4 స్టేట్మెంట్స్ మోడల్, 5 స్టేట్మెంట్స్ మోడల్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ పెరిగే కొద్దీ డయాగ్రామ్ యొక్క కాంప్లెక్సిటీ పెరుగుతుంది, ఓకేనా. కొన్నిసార్లు ఏం చేస్తాడు, 2 స్టేట్మెంట్ 3 కంక్లూజన్ ఇస్తాడు, 3 స్టేట్మెంట్ 2 కంక్లూజన్ ఇస్తాడు, 4 స్టేట్మెంట్ 2 కంక్లూజన్ ఇస్తాడు, అండ్ అదేవిధంగా 2 స్టేట్మెంట్ 4 కంక్లూజన్స్ కూడా ఇస్తాడు. సో అట్లా వైస్ వర్స అవుతూ, సో అట్లా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ దీంట్లో డిజైన్ అవుతాయి. కానీ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది అన్ని కొన్ని ఏది కాదు ఇది. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళిపోతాం. సో ఇక సిలాజిమ్స్లో టైప్స్లో మనకు కొద్దిగా పిక్చర్ మోడల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఇందులో ఆల్ అనేటటువంటిది ప్రతి స్టేట్మెంట్ కూడా ఆల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్ పొటాటోస్ ఆర్ ఆనియన్స్, ఆల్ ఆనియన్స్ ఆర్ టొమాటోస్, ఆల్ టొమాటోస్ ఆర్ స్పినాచ్, ఆల్ స్పినాచ్ ఆర్ క్యాబేజ్. అండ్ ఈ వీడియో మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉంటుంది, ఓకేనా. సార్ నాకు తెలుగు కావాలి అంటే ఓకే, కాకపోతే ఏంటంటే కాంప్లెక్సిటీ వస్తుంది ఇక్కడ సెంటెన్సెస్ ఫామ్ అయ్యేటప్పుడు. కాబట్టి తెలుగు మీడియం క్యాండిడేట్స్ కోసం నేను వాయిస్ ఓవర్ మొత్తం తెలుగులో ఇచ్చేస్తా, మీకు డిస్ప్లే మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, సెంటెన్సెస్ కూడా ప్రాబ్లం ఉండదు. మినిమం ఇంగ్లీష్ అయితే మీ అందరికి వచ్చని నాకు తెలుసు, కాబట్టి దాన్ని యూజ్ చేసుకో, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మోడల్ ఏంటి, ఫస్ట్ టైప్లో అన్ని కూడా ఆల్ అని వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఆల్ పొటాటోస్ ఆర్ ఆనియన్స్. సో పొటాటోలు అన్ని కూడా ఆనియన్స్లో ఉన్నాయి. సో ఆనియన్ దాంట్లో పొటాటోస్ని తీసుకోవాలి. ఆల్ ఆనియన్స్ ఆర్ టమాటోస్. సో ఈ ఆనియన్స్ అంటే ఆటోమేటిక్గా పొటాటోలు కూడా వస్తాయి, ఎందుకంటే పొటాటోలు అన్ని ఆనియన్లో ఉన్నాయి కాబట్టి ఆనియన్స్ అన్ని కూడా టమాటాలు అయినాయి కాబట్టి ఈ విధంగా వస్తాయి. మరి టమాటాస్ అన్ని కూడా స్పినాచ్. సో టమాటాలన్నీ స్పినాచ్ అయినప్పుడు ఆనియన్స్ పొటాటోస్ కూడా దాంట్లో ఉంటాయి కదా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆల్ స్పినాచ్ ఆర్ క్యాబేజ్. సో ఇక స్పినాచ్ అంతా కూడా క్యాబేజ్ అయినప్పుడు పొటాటోస్ క్యాబేజ్ అవ్వచ్చు, ఆనియన్స్ క్యాబేజ్ అవ్వచ్చు, టొమాటోస్ క్యాబేజ్ అవ్వచ్చు, స్పినాచ్ క్యాబేజ్ అవ్వచ్చు. ఈ విధంగా మనకు డయాగ్రామ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 2, ఓకేనా. టైప్ 2 ఏంటిది, సమ్ అనేటటువంటి పదం. సమ్ అంటే ఏంటిది, కొన్ని, ఓకేనా, కొన్ని. ఇక్కడ చూడండి, సమ్ చైన్స్ ఆర్ రింగ్స్. కొన్ని చైన్లు అంటే రింగులు అంట, ఇగో ఈ భాగమే, ఇగో ఇంత భాగమే. కొన్ని చైన్లు రింగులు అంటే ఇక్కడ చైన్లు రింగులు కలిసినటువంటి భాగం, ఓకేనా. అండ్ నెక్స్ట్ సమ్ రింగ్స్ ఆర్ యాంకిల్ రింగ్స్. కొన్ని రింగ్స్ అంటే యాంకిల్ రింగ్స్ అంట. కానీ ఇక్కడ ఎక్కడ కూడా సమ్ యాంకిల్ రింగ్స్ ఆర్ చైన్స్ అని ఇచ్చిండా, లేదు. ఇవ్వనప్పుడు డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేయకూడదు, ఓకే. ఇవ్వనప్పుడు డయాగ్రామ్ ఇట్లా డ్రా చేయకూడదు, ఓకేనా. సమ్ యాంకిల్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్. సమ్ యాంకిల్ రింగ్స్ ఆర్ బ్యాంగిల్స్ అంటే ఇక్కడ పక్కన తీసుకున్నాం. బ్యాంగిల్స్ కి రింగ్స్ కి ఏమైనా రిలేషన్ ఇచ్చిందా, ఏమీ లేదు, కాబట్టి ఇక్కడ తీసుకున్నాం, ఓకేనా. ఇచ్చుంటే అప్పుడు ఇక్కడ తీసుకునే వాళ్ళం ఇట్లా. దీనికి కూడా రిలేషన్ ఉంటే ఇక్కడ వస్తుంది కాబట్టి అట్లా తీసుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, కన్ఫ్యూజ్ అవుతారు బాగా ఈ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడే. ఎందుకంటే ఇక్కడనే ఎందుకు వస్తుంది, ఇటు ఎందుకు రాదు అనేది మీకు ఇప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు అర్థమైతే ఇప్పుడు అర్థమైతేనే తర్వాత మళ్ళీ మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా బ్యాంగిల్స్, తర్వాత ఇక్కడ ఏమన్నా బ్యాంగిల్స్ ఆర్ హ్యాండ్. బ్యాంగిల్స్ అన్ని కూడా హ్యాండ్స్ అంట. సో సమ్ బ్యాంగిల్స్ ఆర్ హ్యాండ్స్, ఇగో కొన్ని బ్యాంగిల్స్ అంటే హ్యాండ్స్ అంటే ఇగో ఈ భాగం ఖచ్చితంగా కలవాలి, ఓకే, ఇట్లా. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, సమ్ హ్యాండ్స్ ఆర్ ఫింగర్స్. కొన్ని హ్యాండ్స్ అనేవి ఫింగర్స్ అంట, ఓకే. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏదైతే ఇచ్చిండో అది నిజం అని నమ్మి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి తప్ప చేతులన్నీ ఫింగర్లు ఎట్లయితాయి, బ్యాంగిల్స్ అంటే గాజులు అనేవి చేతులు ఎట్లయితాయి, ఈ యొక్క యాంగిల్ రింగ్స్ అనేవి బ్యాంగిల్స్ ఎట్లయితాయి అని మనం అడిగినాం అనుకోండి, రైల్వే కూడా నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలని ఎల్లగొట్టేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మన నియమమే అది ఏంటిది, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నిజమని నమ్మి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని మనం పరిగణలో తీసుకోవాలి, ఓకే.
ఇది మనకున్నటువంటి 2 టైప్స్. మరి 2 టైప్స్ అయిపోయిందంటే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ టైప్ 3. ఓకే, టైప్ 3. సో దీంట్లో ఫ్యూ, ఆల్, నో అంటే మిక్స్డ్. కొన్ని, అన్ని, ఏది కాదు. ఓకేనా? మనకు అన్ని తెలుసు, కొన్ని తెలుసు, ఏది కాదు. 3 కలిపి కూడా మన క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్యూ మ్యాంగోస్ ఆర్ స్వీట్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యూ మ్యాంగోస్ ఆర్ స్వీట్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు ఆల్ స్వీట్స్ ఆర్ రెడ్. సో స్వీట్స్ అన్ని కూడా రెడ్ అంట. ఓకేనా? స్వీట్స్ అన్ని కూడా రెడ్ అంట. ఓకే, సో స్వీట్స్ అన్నిటిని కూడా డ్రా చేసి రెడ్ లో పెట్టేసుకుంటాం. కానీ రెడ్స్ అన్ని కూడా డేట్స్ అంట. సో రెడ్స్ అన్ని కూడా డేట్స్ లోకి పెట్టేసాం. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. సో నో డేట్స్ ఈజ్ బనానా. సో ఏ డేట్ కూడా బనానా కాదు. ఇక బనానాని సపరేట్ గీసుకోవాలి. ఇగో దీని సంబంధం లేకుండా ఇట్లా పక్కన గీసుకోవాలి. ఓకే, ఇట్లా ఈ గీత పెట్టిన అవసరం లేదు. ఇట్లా సమ్ మ్యాంగోస్ ఆర్ బనానాస్. సో ఇక్కడ సమ్ మ్యాంగోస్, ఇక్కడ మనకు బనానాస్ అయ్యే అవకాశం ఉందా? సమ్ మ్యాంగోస్ బనానాస్ అవకాశం లేదు. ఓకే, ఈ డయాగ్రామ్. కానీ ఇంకొక పాసిబిలిటీ ఏంది? ఇక్కడ చూడండి బనానాస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్వీట్కి సంబంధించి కానీ, రెడ్కి సంబంధించి కానీ, డేట్స్కి సంబంధించి కానీ బనానాస్ లింకప్ అయి లేదన్నాడు. కానీ మ్యాంగోస్తో లింకప్ అయి లేదని చెప్పలేదు కదా. కాబట్టి ఇట్లా కూడా నేను డ్రా చేయొచ్చు. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు నో మ్యాంగో ఈజ్ బనానా. ఒకవేళ ఈ స్ట్రక్చర్ వస్తే ఏ మ్యాంగో కూడా బనానా కాదు అంటే ఈ విధంగానే డయాగ్రామ్ వచ్చినా కరెక్టే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారంగా. ఈ విధంగా డయాగ్రామ్ వచ్చినా కరెక్టే స్టేట్మెంట్స్ ప్రకారంగా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆన్సర్ రావడం జరుగుతుంది ఐదర్ 1 ఆర్ 2. ఓకేనా? కంక్లూజన్ 1 లేదా కంక్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది ఈ మోడల్స్లో. అందుకే ఎప్పుడైనా కొన్ని అన్ని కాదు అని వచ్చినప్పుడు మాక్సిమం కేసెస్లో మనకు ఐదర్ ఆర్ అట్లా కాంబినేషన్లో వస్తాయి. అంటే కంక్లూజన్ 1 లేదా కంక్లూజన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ అండ్ సమ్. ఓకేనా? ఇక్కడనేమో ఫ్యూ, ఆల్, నో. ఇక్కడ వచ్చేసరికి అన్ని మరియు కొన్ని, వీటికి సంబంధించి తీసుకుంటే ఆల్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్. సో మ్యాంగోస్ అన్ని కూడా యాపిల్స్ అంట. సమ్ యాపిల్స్ ఆర్ స్టోన్స్. సో కొన్ని యాపిల్స్ అంట స్టోన్స్ అంట. సో ఇట్లయినా గీసుకోవచ్చు, లేదంటే మ్యాంగోస్ కూడా స్టోన్స్ దాంట్లో ఇట్లా గీసుకోవచ్చు. సో ఇట్లా ఈ 2 కాంబినేషన్స్ లేదనే పాసిబిలిటీ అవుతుంది. మ్యాంగోస్ స్టోన్స్ లింకప్ అయి ఉందని చెప్పలేదు, లింకప్ అయి లేదని చెప్పలేదు. సో ఇప్పుడు అన్ని స్టోన్స్ కూడా యాపిల్సా? స్టోన్స్ అన్ని యాపిల్సా? కాదు. ఓకే, సో ఇక్కడ మనకు ఆల్ స్టోన్స్ ఆర్ మ్యాంగోస్. స్టోన్స్ అన్ని కూడా మ్యాంగోసా? కాదు. సమ్ మ్యాంగోస్ ఆర్ స్టోన్స్. సమ్ మ్యాంగోస్ ఆర్ స్టోన్స్. ఇక్కడైతే పాసిబిలిటీ అయితే, ఇక్కడైతే పాసిబిలిటీ కాదు. సో ఇది కూడా మనం చెప్పలేము. అండ్ నెక్స్ట్ నో మ్యాంగో ఈ స్టోన్. నో మ్యాంగో ఈ స్టోన్. ఇది కూడా మనం చెప్పలేము. ఇక్కడనేమో కాదు, కానీ ఇక్కడేమో అవుతుంది. 4 కంక్లూజన్లు కూడా ఫెయిల్ కాబట్టి నో కంక్లూజన్ గివెన్ అబౌవ్ ఫాలోస్ బికాస్ కంక్లూజన్ మస్ట్ బి డ్రాన్ ఫ్రమ్ ద పాసిబుల్ డయాగ్రామ్. సో రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి. 2 బిస్కెట్ అవుతున్నాయి కాబట్టి 2 పోతాయి. ఓకే, అండ్ లాస్ట్ మోడల్ ఇక్కడ మనకు సమ్, ఆల్ రిలేటెడ్ స్టేట్మెంట్. ఇక్కడ సమ్ మరియు ఆల్ వచ్చేసి. సో ఇలా ఒకటి మోడలే. సో ఇక్కడ చూడండి సమ్ ట్రీస్ ఆర్ బస్సెస్. సో కొన్ని ట్రీస్ అనేవి బస్సెస్ అంట. ఆల్ బస్సెస్ ఆర్ హ్యాట్స్. సో ఆల్ బస్సెస్ కూడా హ్యాట్స్. అంటే ఖచ్చితంగా కొన్ని ట్రీస్ అనేవి హ్యాట్స్ అవుతాయి పక్క. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ ట్రీస్ ఆర్ హ్యాట్స్. కొన్ని ట్రీస్ అనేవి హ్యాట్స్ అంట. అవును కదా? నెక్స్ట్ సమ్ హ్యాట్స్ ఆర్ ట్రీస్. కొన్ని హ్యాట్స్ ట్రీస్ అయితే ఈ యొక్క భాగంలో ఉంది కదా. అవును. ఆల్ హ్యాట్స్ ఆర్ బస్. హ్యాట్స్ అని కూడా బస్సెసా? కాదు. ఇగో ఈ పోర్షన్ మటుకు మాత్రమే బస్సులు, మిగిలినంతా బస్సులు కాదు. కాబట్టి ఇది కాదు. సమ్ బస్సెస్ ఆర్ హ్యాట్స్. కొన్ని బస్సులు హ్యాట్సా? చెప్పండి. కొన్ని బస్సులు హ్యాట్సా? సో అందుకే మనకి ఇక్కడ కంక్లూజన్ 1, 2, 4 అనేది ఫాలో అవుతుంది, మనకు 3 అనేది ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక లేట్ చేయకుండా మన యొక్క రైల్వే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. 3 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ ఫాలోడ్ బై 2 కంక్లూజన్స్, నెంబర్ 1 and number 2. అజ్యూమింగ్ ద స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి వేరియన్స్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. డిసైడ్ విచ్ ఆఫ్ ద కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటిదంట, 3 ప్రకటనలు, వాటి వెంటే 1, 2, 3 అనేటటువంటి 3 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రకటనలు సాధారణంగా తెలిసినటువంటి వాస్తవాలతో విభేదిస్తున్నట్టు కనిపించినప్పటికీ అవి నిజమని పరిగణించి ఇచ్చినటువంటి ప్రకటనల నుంచి తార్కికంగా ఏ తీర్మానాలు అనుసరిస్తాయో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది మనకి ఇచ్చినటువంటి. సో ఫస్ట్ ఏంటిది, ఆల్ ప్యాంట్స్ ఆర్ పెన్స్. అంటే అన్ని ప్యాంట్లు పెన్నులు. ఓకే, సో ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పిండు, ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్. సో పెన్నులన్నీ కూడా బ్రష్లు అంట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చెప్పిండు, ఆల్ బ్రషెస్ ఆర్ టేబుల్స్. సో బ్రషెస్ అన్ని కూడా టేబుల్స్ అంట. ఓకే, సో ఈ విధంగా మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి కంక్లూజన్స్. సమ్ టేబుల్స్ ఆర్ ప్యాంట్స్. కొన్ని టేబుల్ ప్యాంట్స్ అంట. అవునా? ఓకే, ఎందుకంటే టేబుల్స్ దాంట్లో కొన్ని మాత్రం ఉన్నాయి కదా ప్యాంట్స్. అండ్ నెక్స్ట్
ఆల్ పెన్స్ ఆర్ ప్యాన్స్. పెన్నులన్నీ కూడా మన ప్యాన్లా కాదు. ఇగో ఇంత మటుకు మాత్రమే ప్యాన్లు, మిగిలినంతా కూడా ఓన్లీ పెన్నులు మాత్రమే కాబట్టి ఇగో ఇది కాదు. నో పెన్ ఇస్ ఏ ప్యాన్. ఏ పెన్ కూడా ప్యాన్ కదా, ఇంత మటుకు పెన్నులు అనేవి ప్యాన్లు అవుతాయి కదా, కాబట్టి ఇది కూడా కాదు. అంటే కంక్లూజన్ 1 మాత్రం పాసిబుల్. అంటే ఇగో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే, మనకు డయాగ్రామ్ డ్రా చేసి ఈజీ. కానీ ఇదే మోడల్ ఆల్ అనేటటువంటి మోడల్. ఎన్ని వచ్చినాయి స్టేట్మెంట్లు? 3 స్టేట్మెంట్లు ఆల్ అనేటటువంటి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో నాతో పాటు మీరు కూడా డయాగ్రామ్ డ్రా చేయాలండి, నాతో పాటు మీరు కూడా డయాగ్రామ్ డ్రా చేసి ఈజీగా అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, నో, ఆల్, ఆల్. ఓకేనా? ఫస్ట్ దాంట్లో ఏమొచ్చింది? ఆల్, ఆల్, ఆల్ అంటే అన్ని 3 కూడా ఓకే. నా రెండో క్వశ్చన్లో ఏమైంది? నో, ఆల్, ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, నో కంప్యూటర్ ఇస్ ఏ మార్కర్. ఓకే, ఏ కంప్యూటర్ కూడా మార్కర్. ఓకే, సో ఇక్కడ మనకు అన్ని ఎరేజర్లు కూడా మార్కర్లు అంట. ఎరేజర్లు అన్ని కూడా మార్కర్లు. ఆల్ పెన్స్ ఆర్ ఎరేజర్స్. అన్ని పెన్నులన్నీ కూడా ఎరేజర్స్. పెన్నులన్నీ ఎరేజర్, ఎరేజర్లని మార్కులు. కానీ ఏ మార్కర్లు కూడా మనకి ఒక కంప్యూటర్లు కాదు. ఓకే, నో పెన్ ఈజ్ ఏ కంప్యూటర్. ఏ పెన్ కూడా కంప్యూటర్ కాదు. ఎస్, ఇది కరెక్టే. సమ్ ఎరేజర్స్ ఆర్ కంప్యూటర్స్. కొన్ని ఎరేజర్లు కంప్యూటర్లా కాదు. అంటే ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే పాసిబిలిటీ ఉంది. సో కంక్లూజన్ 1 అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 3 కల్పించేసిండు కదా. ఆల్, సమ్, నో, 3 కల్పించేసిండు. ఓకే, సో ఆల్ స్ప్రింగ్స్ ఆర్ బ్రూక్స్. స్ప్రింగ్స్ అన్ని కూడా బ్రూక్స్ అంట. ఓకే, సో సమ్ బ్రూక్స్ ఆర్ క్విక్స్. ఓకే, సమ్ బ్రూక్స్ ఆర్ క్విక్స్. నో క్రిక్ ఈజ్ ఏ ట్యాప్. నో క్రిక్ ఈజ్ ఏ ట్యాప్. ఓకే, అయితే సమ్ ట్యాప్స్ ఆర్ క్విక్స్. కొన్ని ట్యాప్లు అనేవి క్రీక్లా, ఇక్కడ మనకు అసలు కాదన్నాడు కదా, కాటికి ఇది కాదు. నో స్ప్రింగ్ ఈజ్ ఎ ట్యాప్. ఇది మనకి ఇక్కడ రావచ్చు కదా ఇట్లా. సో ఇది కూడా మనం చెప్పలేము, ఎగ్జాక్ట్ చెప్పలేము. సమ్ బ్రూక్స్ ఆర్ స్ప్రింగ్స్. సమ్ బ్రూక్స్ అనే స్ప్రింగ్సా? ఎస్, ఇది కరెక్ట్. ఓకే, ఇది కరెక్ట్ అయింది కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇగో ఇది ఈడైనా రావచ్చు, ఈడనైనా రావచ్చు, సపరేట్ అయినా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ మనకు క్రీక్ కి సంబంధించి ట్యాప్ యొక్క డేటాని ఇవ్వడం జరిగింది తప్ప స్ప్రింగ్ కానీ బ్రూక్ కానీ డేటా ఇవ్వలేదు. కాబట్టి అది డైలమాలో ఉంటుంది. కాబట్టి మనకు క్లారిటీ ఉండదు. ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే చాలు. కన్ఫర్మ్ మాత్రం కంక్లూజన్ 3 అది సెట్ అవుతుంది కాబట్టి మనం పెట్టేసుకున్నాం. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం చూడండి, సమ్, ఆల్, సమ్ ఈ యొక్క మోడల్ అయితే రావడం జరిగింది. ఓకే, సమ్ కార్నేషన్స్ ఆర్ పెటూనియాస్. పెటు. ఓకే, సో ఇక్కడ ఆల్ పెటూనియాస్ ఆర్ సన్ఫ్లవర్స్. సో ఇవన్నీ కూడా సన్ఫ్లవర్స్ అంట. ఓకే, సన్ఫ్లవర్స్. సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ నాట్ కార్న్. ఓకే, సో ఇంత మటుకు మనకు కాదు, ఇది అవుతుంది. ఓకే, సమ్ సన్ఫ్లవర్స్ ఆర్ కార్నేషన్స్. సో కొన్ని సన్ఫ్లవర్స్ అంటే కార్నేషన్సా? అవుతుంది కదా. ఓకే, సో ఇది పాసిబిలిటీ అవుతుంది, ఎందుకంటే ఈ భాగం అవుతుంది కాబట్టి. ఆల్ కార్నేషన్స్ ఆర్ సన్ఫ్లవర్స్. కార్నేషన్స్ అన్ని కూడా సన్ఫ్లవర్సా? కాదు. ఆల్ పెటూనియాస్ ఆర్ కార్నేషన్స్. అన్ని పెటూనియాస్ కూడా కార్నేషన్సా? కాదు. నో సన్ఫ్లవర్ ఇస్ కాదు. ఇక్కడ కొంత భాగం అవుతుంది, ఇగో ఇది కూడా కాదు. సో ఇగో ఇది ఒక్కటే ఫాలో అవుతుంది, అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆల్ నో అనేటటువంటి మోడల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఆల్ కొరియర్స్ ఆర్ షిప్మెంట్స్. సో కొరియర్స్ అన్ని కూడా షిప్మెంట్స్ అంట. ఓకే, సో అన్ని షిప్మెంట్లు అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అంట. సో నో హాల్ ఈస్ ట్రాన్స్పోర్ట్. సో హాల్ ఈస్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో సపరేట్గా వచ్చేసి. ఓకే, ఇట్లాంటి ఆల్ నో ఇచ్చేయి మ్యాక్సిమం మనకు కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఒక్క సమ్ అనే దగ్గరనే బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నో ట్రాన్స్పోర్ట్ ఇదే షిప్మెంట్. ట్రాన్స్పోర్ట్ ఏది కూడా షిప్మెంట్ కాదట. సో ఇది కరెక్టా? కాదు. ఆల్ కొరియర్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్. సో కొరియర్స్ అని కూడా ట్రాన్స్పోర్టా? ఎస్, ఇది కరెక్టే. సమ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ షిప్మెంట్. ట్రాన్స్పోర్ట్స్ లో కొంత భాగం షిప్మెంటా? ఎస్, ఇది కరెక్టే. నో కొరియర్ ఈజ్ ఏ హాల్. ఏ కొరియర్ కూడా హాల్ కాదు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో 2, 3, 4 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సమ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, సమ్ ఆల్ అనేటటువంటి మోడల్ ఇది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను మోడల్స్ కొన్ని క్వశ్చన్ తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సమ్ ఆల్ అనేటటువంటి మోడల్ ఇది. సో ఇక్కడ చూడండి, సమ్ అవలాంచెస్ ఆర్ ప్రెసిపిటేషన్స్. సో సమ్ అవలాంచెస్ అనేవి మనకు ప్రెసిపిటేషన్స్ అని. ఓకే,
అయితే సమ్ క్యాటలిజమ్స్ ఆర్ అవలాంచెస్. సో సమ్ క్యాటలిజమ్స్ ఆర్ అవలాంచెస్. ఆల్ అవలాంచెస్ ఆర్ స్ట్రోమ్స్. ఓకే, సో ఇదంతా కూడా మనకు స్ట్రోమ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సమ్ స్ట్రోమ్స్ ఆర్ క్యాటలిస్ట్. కొన్ని స్ట్రోమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇది క్యాటలిజమ్సా? ఎస్, ఇది కరెక్టే. నో ప్రెసిపిటేషన్ ఈజ్ ఏ స్ట్రోమ్. ఏది కూడా మనకు స్ట్రోమ్ కాదా, అవుతుంది కదా, కాబట్టి ఇది కాదు. సో ఓన్లీ కంక్లూజన్ 1 మాత్రమే. సో కంక్లూజన్ 1 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇంతే. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎగ్జామ్లో మీరు అసలే కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ చూడండి, ఆల్ సమ్ అనేటటువంటి మోడల్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మీరు ఈ యొక్క సిలాజిమ్స్ లో క్వశ్చన్ కనుక కనిపిస్తే మీరు ఆటోమేటికల్ గా అక్కడ ఆల్ ఉందా, సమ్ ఉందా, నో ఉందా అనేది మాత్రం మీ మైండ్ లో ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే డయాగ్రామ్ అనేది మీరు పర్ఫెక్ట్ డ్రా చేయగలరు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆల్ అంటే మనకు ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఈజీగా. సమ్ అనే దగ్గరనే మన కన్ఫ్యూజన్స్ మొదలైంది. ఆల్ టాయ్స్ ఆర్ ప్లాస్టిక్. సో టాయ్స్ అన్ని కూడా ప్లాస్టిక్స్ అంట. ఓకే, సో ప్లాస్టిక్స్ అన్ని కూడా డిస్పోజబుల్స్ అంట. ఓకే, అయితే సమ్ టాయ్స్ ఆర్ ఫైబర్స్. ఇక్కడ చూడండి, సమ్ టాయ్స్ ఆర్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఫైబర్స్ ఆర్ ప్లాస్టిక్స్. కొంత ఫైబర్ అనేది ప్లాస్టికా? అవును. సమ్ డిస్పోజబుల్స్ ఆర్ ఫైబర్స్. సో కొంత డిస్పోజబుల్స్ ఆర్ ఫైబర్సా? అవును. ఓకే, అండ్ నెక్స్ట్ నో ఫైబర్ ఇస్ ఏ డిస్పోజబుల్. ఫైబర్ లేదు కూడా డిస్పోజబుల్ కాదా? కొంత భాగం అవుతుంది అంటే ఇది కాదు. 1 2 మాత్రం పాసిబుల్. 1 2 అంటే ఇది. ఇంతే క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న అన్ని కూడా టఫెస్ట్ ఎగ్జామ్సే. ఓకేనా? గ్రూప్ డిలో. అండ్ నెక్స్ట్ సమ్ ఇగో ఇది ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుంది ఇది. ఓకేనా? సో సమ్ ట్రీస్ ఆర్ బుషెస్. సమ్ ట్రీస్ ఆర్ బుషెస్. సమ్ బుషెస్ ఆర్ క్రీప్స్. ట్రీస్ సంబంధించిన రిలేషన్ ఇచ్చిండా? ఏమి ఇవ్వలేదు, కాబట్టి ఇక్కడ క్రీప్స్. సమ్ క్రీప్స్ ఆర్ స్టీమ్స్. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ స్టెమ్స్ ఆర్ ట్రీస్. కొన్ని స్టెమ్స్ ట్రీ అయ్యే అవకాశం ఉందా? లేదు, ఎందుకంటే ఇచ్చినటువంటి డయాగ్రామ్ లో. సార్ నేను దీన్ని గుంజుకెళ్ళి ఇట్లా పెడతా, ఇగో ఇట్లా పెడతా, పాసిబిలిటీ అయింది కదా. దీన్ని రిలేషన్ ఇచ్చిండు, ఆ స్టేట్మెంట్ లో ఇవ్వలేదు, కాబట్టి ఇట్లా పెట్టకూడదు. ఎప్పుడు పెట్టాలి? ఐదర్ ఆర్ అనే కండిషన్స్ కొన్ని వస్తాయి, అప్పుడు పెట్టాలి. అందుకే మనం క్లాసెస్ వింటే అది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అని తెలుస్తుంది. సమ్ క్రీప్స్ ఆర్ ట్రీస్. కొన్ని ట్రీప్స్ అనే క్రీప్సా? కాదు. సమ్ స్టెమ్స్ ఆర్ బుషెస్. కొన్ని స్టెమ్స్ బుషెసా? కాదు. సో ఏది కూడా కాదు, కాబట్టి ఆప్షన్ సి అవర్ ఆన్సర్. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 4 ఆప్షన్స్ లో ఒక్కటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒక్కటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. మిగిలిన 3 మనకు కరెక్ట్ కావు. అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఆప్షన్స్ కూడా గమనించాలి. మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, రీజనింగ్ అంటేనే ఆప్షన్స్. ఓకేనా? వాళ్ళు ఎంత లాజికల్గా చేసి ఇచ్చినా మనకు ఆప్షన్సే మనకు శ్రీరామ రక్ష. ఓకే, సో అదే మనకు దారి చూపిస్తుంది. సో ఇక్కడ ఆల్ నో సమ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ టైగర్స్ ఆర్ లయన్స్. సో టైగర్స్ అన్ని కూడా లయన్స్ అంట. ఓకే, నో క్యాట్ ఈజ్ ఎ లయన్. అంటే క్యాట్ ఇక్కడ పెట్టేసుకోండి. ఏ క్యాట్ కూడా లయన్ కాదు, అంటే టైగర్ కూడా కాదు. సమ్ జాగ్వర్స్ ఆర్ క్యాట్స్. సో సమ్ జాగ్వర్స్ ఆర్ క్యాట్స్. ఓకే, సో సమ్ జాగ్వర్స్ ఆర్ లయన్స్. కొన్ని జాగ్వర్స్ లయన్సా? చెప్పలేము. కాబట్టి నో జాగ్వర్ ఈజ్ ఎ టైగర్. ఏ జాగ్వర్ కూడా టైగరా? అవునని చెప్పలేము, కాదని చెప్పలేము. సమ్ లయన్స్ ఆర్ టైగర్స్. కొన్ని లయన్స్ టైగర్సా? ఎస్. సో ఇంత మటుకు మాత్రమే టైగర్లు, మిగిలినన్ని కూడా ఏంటి, మొత్తం కూడా లయన్సే కదా. సో మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ స్టేట్మెంట్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆల్ అనేటటువంటి మోడల్. ఓకే, సో మీరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇట్నే సాల్వ్ చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎందుకంటే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడే మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సమ్ ఫస్ట్ ఆల్ అనేటటువంటి డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా. కాపీస్ ఆర్ రీడర్స్. రీడర్స్ అన్ని కూడా స్క్రోల్స్. సమ్ పాంప్లెట్స్ ఆర్ కాపీస్. సో ఇక్కడ సమ్ పాంప్లెట్స్ అనేవి కాపీస్ అంట. ఓకే, ఇప్పుడు మనకు స్ట్రక్చర్ వచ్చేసింది కదా. అన్ని పాంప్లెట్స్ కూడా స్క్రోల్సా? కాదు, కొంత మటుకు మాత్రమే, కాబట్టి కాదు. ఆల్ కాపీస్ ఆర్ స్క్రోల్సా? కాపీస్ అన్ని కూడా స్క్రోల్సా? అవును కదా, ఎందుకంటే కాపీలన్నీ స్క్రోల్లో ఉన్నాయి కాబట్టి. సమ్ రీడర్స్ ఆర్ కాపీస్. కొన్ని రీడర్స్ అనేవి కాపీసా? ఎస్. సమ్ స్క్రోల్స్ ఆర్ పాంప్లెట్స్. కొన్ని స్క్రోల్ అనేవి పాంప్లెట్లా? ఎస్. సో 2 3 4 2 3 4 యాడ్ ఉంది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే. ఇట్లాంటి క్వశ్చన్ చూసి మీరు భయపడతా ఉంటారు. మనం డ్రా చేసేది ఇంకా నేను చెప్తున్నాను కొద్దిగా హార్డెస్ట్ మోడల్స్. ఓకే,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తం సమ్ 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 సమ్, ఇగో ఇది ఖతర్నాక్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, సమ్ బెడ్స్, కొన్ని బెడ్స్ అంట, టేబుల్స్ అంట. మరి టేబుల్కి కబోర్డ్కి రిలేషన్ ఇచ్చిండు, బోర్డుకి రిలేషన్ ఇచ్చిండా ఇవ్వలేదు. సో టేబుల్స్ ఆర్ కబోర్డ్స్. కొన్ని కబోర్డ్స్ అని చైర్స్, చైర్స్ బోర్డ్స్ ఇచ్చిండా ఇవ్వలేదు, చైర్స్. సో ఇక్కడ కంక్లూజన్ చూడండి, సమ్ చైర్స్ ఆర్ బెడ్స్, కొన్ని చైర్లనే బెడ్సా కాదు. సమ్ బెడ్స్ ఆర్ కబోర్డ్స్, కొన్ని బెడ్లు కబోర్డ్లా కాదు. సో మ్యాక్సిమం సమ్ వచ్చినప్పుడు మనకు నైదర్లే ఎక్కువగా అనిపిస్తుంది, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి. సో ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఆల్రెడీ 12, 13 సేమ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి వేఆర్ స్కిప్పింగ్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 14. సో ఇక్కడ నుంచి అంతే, మొత్తం స్కిప్లు చేసుకుంటే హార్డ్ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ పార్ట్లో వస్తుంది, నెక్స్ట్ పార్ట్లో కూడా సేమ్ ఇంతే. నో పెయింట్ ఇస్ ఏ ఫ్రెస్కో, నో ఫ్రెస్కో ఇస్ ఏ లాకర్, సమ్ పెయింట్స్ ఆర్ లాకర్స్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఏ పెయింట్ కూడా ఫ్రెస్కో కాదు. నో ఫ్రెస్కో ఇస్ ఏ లాకర్, కానీ సమ్ పెయింట్స్ ఆర్ లాకర్. ఓకే, సో ఇది మనకున్నది. నో లాకర్ ఇస్ ఏ పెయింట్, ఏ లాకర్ కూడా పెయింట్ కాదు, పోయింది. నో లాకర్ ఇస్ ఏ ఫ్రెస్కో, ఇది ఓకే. సమ్ ఫ్రెస్కోస్ ఆర్ పెయింట్స్ కాదు. ఆల్ లాకర్స్ ఆర్ పెయింట్స్, లాకర్స్ అన్ని కూడా పెయింట్సా కాదు. లాకర్స్ అంటే లక్క అంటారు కదా అట్లా. సో దీని యొక్క ఆన్సర్ ఏంటిదండి, ఏది పాసిబిలిటీ నీకు రెండు మాత్రమే, కంటే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, మీరు సాల్వ్ చేసినప్పుడు మీపై మీకు నమ్మకం ఉండాలి, మీరు డ్రా చేసిన డయాగ్రామ్ కరెక్ట్ అని. ఓకే, సమ్ ఆల్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సమ్ మంకీస్ ఆర్ పాండాస్, అంటే కొన్ని మంకీలు అంట పాండాలంట. సో సమ్ మంకీస్ ఆర్ పాండాస్. ఓకే, ఇంకేమన్నాడు, సమ్ పాండాస్ ఆర్ జిరాఫీస్, పాండాస్ ఆర్ జిరాఫీస్, ఆల్ జిరాఫీస్ ఆర్ లయన్స్. సో జిరాఫీలు అన్నీ కూడా మనకు లయన్లు అంట. ఓకే, సమ్ లయన్స్ ఆర్ పాండాస్, కొన్ని లయన్స్ పాండాసా, అవును. సమ్ లయన్స్ ఆర్ మంకీస్, కొన్ని లయన్స్ మంకీసా మనకు తెలియదు. సమ్ జిరాఫీస్ ఆర్ మంకీస్ తెలియదు. ఓన్లీ వన్ మాత్రమే కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒకవేళ మనకు ఆప్షన్లో కంక్లూజన్ 1 మాత్రమే అని లేకుంటే అప్పుడు మనం డయాగ్రామ్ని కొద్దిగా మార్చుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఆల్ అనేటెడ్. ఓకే, ఇక్కడ ఆల్ షెల్టర్స్ అన్ని కూడా ఫెన్సెస్. ఓకే, సో షెల్టర్స్ అన్ని కూడా ఫెన్సెస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్పిండు, సమ్ హోటల్స్ ఆర్ డార్మెంట్స్. ఓకే, షెల్టర్స్. సమ్ గేట్స్ ఆర్ షెల్టర్స్, సో సమ్ గేట్స్ ఆర్ షెల్టర్స్. ఓకే, అండ్ సమ్ హోటల్స్ ఆర్ డార్మిటరీస్. ఓకే, అయితే సమ్ గేట్స్ ఆర్ డార్మిటర్స్, దీనికి సంబంధం లేదు. సమ్ ఫెన్సెస్ ఆర్ గేట్స్, కొన్ని ఫెన్సెస్ గేట్సా, ఎస్ ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఎస్ ఇది కరెక్టే. సమ్ హోటల్స్ ఆర్ షెల్టర్స్, కొన్ని హోటల్స్ అనేవి షెల్టర్స్ అంట, కాదు. సో ఓన్లీ సెకండ్ మాత్రమే కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అన్ని టేబుల్ కూడా డిన్నర్లు అంట. ఓకే, టేబుల్స్ అన్ని కూడా డిన్నర్స్ అంట. ఓకే, సో ఆల్ ప్లేట్స్ ఆర్ బౌల్స్, ఇది పక్క పెడదాం. సమ్ డిన్నర్స్ ఆర్ ప్లేట్స్. ఓకే, కొన్ని డిన్నర్స్ అనేవి ప్లేట్స్ అంట, ఈ ప్లేట్స్ అన్ని కూడా బౌల్స్ అంట. అయితే సమ్ టేబుల్స్ ఆర్ ప్లేట్స్, కొన్ని టేబుల్లు ప్లేట్లు అంట, కొన్ని టేబుల్ ప్లేట్లా కాదు, ఇక్కడ మనకు కలుస్తలేదు. ఆల్ డిన్నర్స్ ఆర్ బౌల్స్, డిన్నర్స్ అన్ని కూడా బౌల్సా కాదు, కొన్ని మాత్రమే అయితే, ఈ పోర్షన్ మాత్రమే. సో రెండు కాదు కాబట్టి నైదర్ 1 నైదర్ 2, నైదర్ 1 నాట్ 2. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ నో సమ్ ఆల్. ఓకే, సాల్వ్ చేయండి, ఫస్ట్ ఆల్ చేయాలి. సమ్ ఆల్ మిషన్స్ ఆర్ కంప్యూటర్, మిషన్స్ అన్ని కూడా కంప్యూటర్లు అంట. అయితే నో కంప్యూటర్ ఇస్ రిమోట్, ఏ కంప్యూటర్ కూడా రిమోట్ కాదు. ఓకే, సమ్ టెలివిజన్స్ ఆర్ మిషన్స్, కొన్ని టెలివిజన్స్ అనేవి మిషన్స్ అంట. ఓకే, ఇప్పుడు చూడండి, నో రిమోట్ ఈజ్ ఏ మిషన్, ఏ రిమోట్ కూడా మిషన్ కాదు, అవును. సమ్ కంప్యూటర్స్ ఆర్ టెలివిజన్స్, కానీ కంప్యూటర్లు టెలివిజన్స్ అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా, ఎస్. సో రెండు ఫాలో అవుతున్నాయి కదా, ఏంటిది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. కంక్లూజన్ 1 and 2 బోత్ ఫాలోస్. అండ్ నెక్స్ట్ సమ్ ఆల్ సమ్, మ్యాక్సిమం మనకు 3 స్టేట్మెంట్స్ మోడల్ ఇచ్చింది కదా, ఎక్కువగా 4 స్టేట్మెంట్ మోడల్ ఇస్తే బాగుండేది, మీ అందరికి మంచిగా టైం పాస్ అవుతుంది.
ఓకే. సో వీలుంటే నెక్స్ట్ టైం దొరికించుకొని మరీ చెప్తా, వేరే మోడల్ దొరికితే. సమ్ ట్రీస్ ఆర్ బుషెస్. ఓకే, కొన్ని ట్రీస్ అనేవి బుషెస్ అంట. అయితే ఆల్ బుషెస్ ఆర్ లీవ్స్, బుషెస్ అన్ని కూడా లీవ్స్. సమ్ లీవ్స్ ఆర్ గ్రీన్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్. సమ్ బుషెస్ ఆర్ గ్రీన్. సో కొన్ని బుషెస్ అనేవి గ్రీన్ ఉంటాయా చెప్పండి, తెలవదు. సమ్ ట్రీస్ ఆర్ లీవ్స్, కొన్ని ట్రీ లీవ్సా? ఎస్, ఇక్కడ పాసిబిలిటీ ఉంది కదా, ఎస్. సో ఇది పాసిబిలిటీ అవుతుంది కదా, ఆప్షన్ ఏ ఎవరా. ఓకే. అండ్ నెక్స్ట్ ఆల్ పెన్ డ్రైవ్స్ ఆర్ హార్డ్ డ్రైవ్స్. పెన్ డ్రైవ్స్ అన్ని కూడా హార్డ్ డ్రైవ్స్ అంట. ఓకే. సమ్ హార్డ్ డ్రైవ్స్ ఆర్ చిప్స్. ఓకే, అన్ని చిప్స్ అన్ని కూడా కీబోర్డ్స్ అంట. ఓకే. అయితే ఇక్కడ చూడండి, సమ్ కీబోర్డ్స్ ఆర్ పెన్ డ్రైవ్స్. కొన్ని కీబోర్డ్స్ అనేవి పెన్ డ్రైవ్సా తెలియదు. సమ్ చిప్స్ ఆర్ పెన్ డ్రైవ్స్, కొన్ని చిప్స్ అనేవి పెన్ డ్రైవ్సా చెప్పలేము. సమ్ కీబోర్డ్స్ ఆర్ హార్డ్ డ్రైవ్స్, కొన్ని కీబోర్డ్ హార్డ్ డ్రైవ్స్ కదా, ఇక్కడ ఛార్జ్. సో ఓన్లీ కంక్లూజన్ 3 మాత్రమే. చూస్తున్నారు కదా, మనం డయాగ్రామ్ ఎట్లా చేసినా సరే ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఆ తర్వాతే ఆన్సర్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. సమ్ ఆల్. ఓకే. సో ఈ మోడల్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ పైన మ్యాటర్ అంతా మీకు తెలిసింది, ఇచ్చిందంతా కూడా కరెక్ట్ అని నమ్మాలి, అదంతా బొమ్మ గీయాలి అని. ఓకే. సో సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్. ఇక్కడ ఆల్ ఇయర్స్ ఆర్ నోసెస్, ఇయర్స్ అన్ని కూడా. ఓకే. సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్, రింగ్స్ అన్ని కూడా ఫింగర్స్. ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్, ఎందుకంటే దీని రిలేషన్ ఇవ్వలేదు. రింగ్స్ అన్ని కూడా నోసెస్ అంట, రింగ్స్ అన్ని కూడా నోసెసా కాదు, కొన్ని మాత్రమే. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్, కొన్ని ఫింగర్స్ ఇయర్సా, ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏది కూడా పాసిబిలిటీ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ఫ్యూ మైస్ ఆర్ క్యాట్స్, మోస్ట్ ర్యాట్స్ ఆర్ వల్చర్స్, ఆల్ వల్చర్స్ ఆర్ హ్యాక్స్. సో ఇది ఈ క్వశ్చన్ సూపర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మోస్ట్ అనే సెంటెన్స్ రావడం జరిగింది. ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన దాంట్లో మోస్ట్ అనేటటువంటి సెంటెన్స్ అయితే రాలేదు. మరి ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఎట్లా సాల్వ్ చేయాలి? మోస్ట్ ర్యాట్స్ ఆర్ వల్చర్స్. సో మోస్ట్ అన్నాడు కానీ ఆల్ అనలేదు కదా, ఎక్కువ సంఖ్యలో అన్నాడు కానీ అన్ని అనలేదు కదా. అన్ని అంటేనే అన్ని అందులో పెట్టాలి, కొన్ని అంటే కొన్ని, మోస్ట్ అన్నా దాదాపుగా అంతే. సో ఆల్ వల్చర్స్ ఆర్ హాక్స్. ఓకే. సో ఇది మనకు అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ర్యాట్స్ ఆర్ వల్చర్స్ అంటే మోస్ట్ ర్యాట్స్. ఓకే, ర్యాట్స్ అనేవి మనకు వల్చర్స్. ఫ్యూ మైస్ ఆర్ ర్యాట్స్. ఓకే. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో మైస్, ర్యాట్స్, వల్చర్స్, హ్యాక్స్. కొన్ని మైస్ అనే వల్చర్స్ అంట, కొన్ని మైస్ వల్చర్సా కాదు. కొన్ని హ్యాక్స్ అనే మైసా కాదు. కొన్ని ర్యాట్స్ హ్యాక్సా, ఎస్ ఇక్కడ. సో ఇది అవుతుంది అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడతోటి మనం ఏం చేద్దాం, ఈ యొక్క ఫస్ట్ క్లాస్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్లో హార్డెస్ట్ ఆఫ్ ది హార్డెస్ట్ మోడల్స్ని డిస్కస్ చేసేద్దాము. దాంతో మనకి సెకండ్ పార్ట్ తోటి సిల్లాజమ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి సిల్లాజమ్స్ ఎన్ని వచ్చినాయంటే 150కి పైగానే క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం నాకు తెలిసి 160 దాకా వచ్చినట్టున్నాయి. దాంట్లో టఫెస్ట్ మోడల్స్ ఇవి. సో టఫెస్ట్ మోడల్స్ మనం ఇంత ఫాస్ట్గా డిస్కస్ చేసుకుంటామంటే ఈజియెస్ట్ మోడల్స్ మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలరు నమ్మకం నాకుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకైతే నోట్స్కి చేయడం జరిగింది, అంటే పీడిఎఫ్ రూపంలో ఇచ్చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మన వెన్ డయాగ్రామ్స్ అవన్నీ కూడా 1 by 1 అయితే చాలు చేద్దాం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తం కావాలనుకుంటే వెంటనే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ ఎదురు చూస్తుంది, వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మీకు ఒక సిబిట్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. లెట్స్ కమ్ అండ్ జాయిన్ టుగెదర్ అండ్ ప్రిపేర్ వెల్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, దీని యొక్క కంటిన్యూషన్లో పార్ట్ 2 తోటి ఒక టాపిక్ని ఫినిష్ చేద్దాం. అప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా ప్రిపేర్ అవ్వండి బ్యాక్గ్రౌండ్లో. ఓకే. నెక్స్ట్ క్లాస్ తోటి మనకి ఒక సిల్లాజమ్స్ కూడా కంప్లీట్ చేస్తాం. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.